శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మ మన కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇది దుర్గమ్మ తీర్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పడిచెవున పెట్టుకో. ఎందుకో తెలుసా? నీ నాశనాన్ని కోరి నీ గుమ్మాన్ని కట్టేసిన ఆ ముగ్గురు ద్రోహులు ఈ పెట్టెలో దాక్కున్నారు. ఆ పెట్టె తెరిచి చూడు, గుండె జల్లుమంటుంది, నీ నుదుటిన చెమట పడుతుంది. ఎందుకంటే ఆ ద్రోహుల పేర్లు తినగానే నువ్వు నిజంగా ఆశ్చర్యంతో షాక్కి గురవుతావు. అలాంటి ఒక ముగ్గురు ద్రోహుల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినుబిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక తెలియని ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం, మర్మం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు. ఇక దుర్గమ్మ ఏం సందేశం తీసుకువచ్చింది అంటే, తల్లి ఇన్నాళ్ళు కూడా నీ కష్టాలకు కారణం ఎవరో తెలియక అదృష్టం నీ మీద అలిగిందని బాధపడుతున్నావు. కానీ అసలు నిజం తెలిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండలేవు. నీ 7 జన్మల శత్రువు ఎవరో ఇప్పుడే తేలిపోయింది. నీ జీవితాన్ని, కుటుంబాన్ని, నీ సంతోషాన్ని నాశనం చేస్తున్న ఆ ముగ్గురు ఎవరో సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు బయట పడ్డారు బిడ్డ. అవును, నీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే నీ సొంత వాళ్లే, నీ సంబంధీకులే నీ వెన్నులో కత్తి దించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు తెలియకుండానే నీ ఇంటి గడపపై ఒక భయంకరమైన తంత్ర మంత్రాల వల అల్లబడింది. అందుకే ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడమన్నాను. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ ముగ్గురు పేర్లు వినగానే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ కాళ్ల కింద భూమి కదులుతుంది. నువ్వు ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావో, హాస్పిటల్ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో, నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయో, వీటన్నింటికీ వెనుక ఉన్న ఆ ముగ్గురు నమ్మక ద్రోహులు అసలు రంగుని ఈరోజు నేను బయట పెట్టబోతున్నా. ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకు. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే దైవ సంకల్పం, నీ దుర్గమ్మ సంకల్పం. ఇది నీ జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రకృతి, దుర్గమ్మ కలిసి నీకు ఇచ్చిన అవకాశం. ఆ పేర్లు, ఆ మనుషులు ఎవరో తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అయితే వెళ్లే ముందు ఒక్కసారి నీ దుర్గమ్మని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఏది వచ్చినా చూసుకోవటానికి నీ దుర్గమ్మ నీ ముందుంది. ఆ శత్రువుల ఆట కట్టించే సమయం ఆసన్నమైపోయింది తల్లి. నీ 7 జన్మల శత్రువు ఎవరో ఇప్పుడే తేలిపోయింది. నీ చుట్టూ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా నీ మీద వ్యతిరేకంగా తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. నీ ఇంటి గడపను కట్టేశారు. నువ్వు నాశనం అయిపోవాలని నీకు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. నువ్వు ఎటువంటి దాని వింటే నీ సొంత రక్త సంబంధీకులని ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతావు. కానీ ఇదే బంధువులు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చెయ్యటానికి కుట్రలు పన్నుతున్నారు. అకస్మాత్తుగా ఈ వీడియో నీ ముందుకు రావటం మామూలు విషయం కాదు తల్లి. దీన్ని సీరియస్ గా తీసుకో. ఖచ్చితంగా నీ చుట్టూ ఏదో ఒక కుట్ర జరుగుతోంది. నిన్ను నాశనం చెయ్యాలని ఎవరో స్కెచ్ వేశారు. అందుకే సమయం ఉండగానే దుర్గమ్మ నీకు ఈ హెచ్చరికను పంపిస్తోంది. ఇక్కడైనా మేల్కో, నిన్ను నువ్వు కాపాడుకో. ఈ వీడియో పూర్తి చూసి నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకో. అప్పుడు శత్రువులే కాదు, వారి వెనుక ఉన్న శక్తులు కూడా నీ వెంట్రుకు కూడా తాకలేవు. నువ్వు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా. ఎటు చూసిన సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి. నీ డబ్బు ఎక్కడికక్కడ ఇరుక్కుపోవటం, సంపాదించిందంతా హాస్పిటల్స్ పాలు కావటం, అప్పులు రోజు రోజుకి పెరిగిపోవటం, వీటన్నింటినీ నువ్వు గమనిస్తూనే ఉన్నావు. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని ఎదురు చూస్తున్నావు. కానీ ఇక్కడ ఆ ముగ్గురు కూడా, 2 పురుషులు 1 స్త్రీ నీ జీవితంలో ఆ మంచి రోజులని రానివ్వటం లేదు తల్లి. ఒకవేళ నువ్వు ఈ రోజు కూడా నా హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే, ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోకపోతే మాత్రం నీ శత్రువుల ఆట కట్టించే చివరి అవకాశాన్ని నీ చేజేతులారా జారి విడుచుకున్నట్లే. ఎందుకంటే ఆ మనుషులకి 2 ముఖాలు ఉన్నాయి. అందరి ముందు చాలా మంచోళ్ళలా నటిస్తూ ఒక డ్రామా ఆడతారు. నువ్వు ఆ డ్రామాను చూసి వాళ్ళని నమ్ముతున్నావు. వాళ్ళ మాటలకు పడిపోతున్నావు. వాళ్ళకి అప్పులు ఇస్తున్నావు. వాళ్ళు చెప్పినట్లే వింటున్నావు. వాళ్ళు నీ వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు. కానీ అదే నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు. వాళ్ళ అసలు ముఖం వెనుక నీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు.
నీకు దిష్టి పెడుతున్నారు. అంతకంటే దారుణం ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీకు తెలియకుండా ఏవేవో వస్తువులు వేసి వెళ్తున్నారు. దీనివల్ల నీ ఎదుగుదల ఆగిపోవాలని, నీ ఇంట్లో చిచ్చు పెట్టాలని, దరిద్రం తాండవం ఆడాలని కోరుకుంటున్నారు. ఒకసారి ఆలోచించు. నీ ఇంటికి వచ్చి వెళ్లే ఆ వ్యక్తులు నీ ఎదుగుదలను ఆపటానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారు. నీ ఇంట్లో అశాంతిని నింపాలని, దరిద్రాన్ని తీసుకురావాలని వారు ఎంత నీచానికి దిగజారిపోయారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. గుండె జారిపోతుంది. అసలు ఇంతలా దిగజారటానికి నువ్వు ఏం తప్పు చేశావని? వారితో నీకున్న శత్రుత్వం ఏంటి? గతంలో జరిగిన ఏవైనా గొడవలకు పగ తీర్చుకుంటున్నారా? లేక నీకు తెలియకుండా వారి మనసును ఏమైనా గాయపరిచావా? ఆ ఇద్దరు పురుషులు ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ప్రతి విషయము నీకు ఈ వీడియోలో స్పష్టంగా చెప్తా బిడ్డ. ఈ సమాచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, చివరి వరకు విను. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ వ్యక్తుల గురించి తెలియగానే షాక్ అవుతావు. నీ కాళ్ళ కింద భూమి కదులుతుంది, నీ నుదిటి మీద చెమట పడుతుంది. ఈ ప్రపంచంలో ఒక్కటి గుర్తించుకో, ఎవరైనా కష్టపడి పైకి వస్తున్నారు అంటే బయట వాళ్ళకంటే సొంత వాళ్లే దాన్ని చూసి ఎక్కువగా ఓర్చుకోలేరు. నీ నవ్వును చూసి ఏడ్చేవాళ్ళు, నీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. అందుకే చెబుతున్నా, ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఇలాంటి నమ్మక ద్రోహులకి దూరంగా ఉండాలి. నీ వెంటే ఉంటూ నిన్ను కాటేయాలని చూసే ఆ పాములను గుర్తించి ఏరి పారేయాలి. లేదంటే నువ్వు ఎప్పుడు ఏదైనా కొత్త పని మొదలు పెట్టినా వారు తప్పుడు సలహాలు ఇచ్చి నిన్ను వెనక్కి లాగేస్తారు. నువ్వు బాగుపడుతున్నావని తెలిస్తే చాలు వారి చెడు చూపులతో నీ పనిని చెడగొడతారు. నాకు ఈ పని జరుగుతోంది, నాకు భారీగా డబ్బు రాబోతోంది అని పొరపాటును కూడా వారి దగ్గర అనకు. అలా అన్న మరుక్షణమే వారు ఏదో ఒక అడ్డంకి సృష్టించి నీ అదృష్టాన్ని కట్టేస్తారు. నువ్వు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వీటన్నింటికీ కారణం ఈ ముగ్గురు వ్యక్తులే. ఆ ముగ్గురు ఎవరు? అసలు వారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఇప్పుడు బయట పెడతాను. అందుకే సందేశాన్ని చివరి వరకు విను. వారి వల్లే నువ్వు నీ శత్రువుల ఉచ్చులో పడిపోతున్నావు. ఒకవేళ దీన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు వచ్చిన ఈ చివరి అవకాశాన్ని కూడా నువ్వు వదులుకున్నట్లే అవుతుంది. అందుకే జాగ్రత్త. నీ శత్రువుల ఆట కట్టించు. అన్నింటికంటే ముందు ఈ సమాచారం నీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా విను. నీ మనసులోని బాధలన్నీ తొలగిపోతాయి, నీ కోరికలన్నీ తీరుతాయి. ఇక ఆ గుట్టు విప్పే సమయం వచ్చేసింది బిడ్డ. నీ రక్తం పంచుకున్న వారే బంధుత్వాన్ని మర్చిపోయి నిన్ను నిలువునా ముంచాలని చూస్తున్నారు. నువ్వు రాత్రి పగలు తేడా లేకుండా నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నీ దారి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు పేర్లు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నీకు తెలియకుండా చెమటలు పడతాయి. ఈ సందేశం ఏదో సాదాసీదా సందేశమని అస్సలు అనుకోవద్దు. ఇది నిన్ను ఆ ప్రమాదాల నుండి కాపాడే ఏకైక మార్గం, రక్షణ కవచం, నీ దుర్గా కవచం. వారి కుతంత్రాల వల్ల నీ కుటుంబంలో, నీ జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు. అందుకే ఆ వ్యక్తులు ఎవరు తెలుసుకోవటం చాలా అవసరం. ఈ సందేశం నీ ముందుకు రావటం నీకు దుర్గమ్మ ఇచ్చిన పెద్ద సంకేతం. ఇన్నాళ్లుగా కూడా నీ జీవితానికి పడిన బ్రేకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. శత్రువుల పీడ విరగడై నీ కోరికలు, కలలు నెరవేరే స్వర్ణకాలం మొదలైపోయింది తల్లి. కానీ ఈ సందేశం చూడటం నీ బాధ్యత. లేదంటే చేతికి దొరికిన అదృష్టాన్ని జార విడుచుకున్న దానివి అవుతావు. ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి వల్ల నీ రహస్య శత్రువులు ఇప్పుడు బాగా బలంగా పుంజుకున్నారు. అందుకే గత కొంతకాలంగా నీకు అన్ని వైపుల నుండి సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబంలో గొడవలు, డబ్బు విషయంలో ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయి. అయితే నువ్వు అస్సలు కంగారు పడకు. వీటన్నింటికి పరిష్కార మార్గాలను నేను చెప్తాను. మొదట నీ కష్టకాలంలో నీ పక్కన లేని వ్యక్తిని వెంటనే వదిలేయి. నువ్వు ఎప్పుడూ చేసే తప్పేంటో తెలుసా? నీకు చెడు చేసే మనిషిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మేస్తావు. నిన్ను నిజంగా ప్రేమించే మనిషిని చిన్న చూపు చూస్తావు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నీ బాగు కోరుకోరు. ఈ శత్రువులు నీ ముందు తీయటి మాటలు చెబుతూ నీ వెనుక గోతులు తీస్తారు. అందుకే నిన్ను హెచ్చరిస్తూ తప్పుదారిలో వెళ్తుంటే ఆపే మనిషిని మాత్రమే నమ్ము. నువ్వు తప్పు చేస్తున్నా సరే నీ మాటలకు తాళం వేస్తూ భజన చేసేవారు నీ శత్రువుల కంటే ప్రమాదకరం. అటువంటి వారితో వెంటనే బంధాన్ని తెంచేసుకో. ఇప్పుడు ఒక చేదు నిజం తెలుసుకో తల్లి. నువ్వు ఏ తప్పు చేసినా సరే నీ తప్పుని సమర్థిస్తూ నీ ముఖం మీద పొగిడేవాడు ఎన్నటికీ నీవాడు కాలేడు. అటువంటి మనుషులు మెల్లగా నిన్ను తప్పుదారిలోకి నెట్టేస్తారు. అందుకే నీ ప్రతి మాటకి హా అంటూ తాళం వేస్తూ నిన్ను తప్పు మార్గంలోకి మళ్లించే వ్యక్తులతో ఇప్పుడే బంధాన్ని తెంచేసుకో. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా బయటపడ్డాయి. వాటిని ఒక్కొక్కటిగా నీకు వివరిస్తాను. కానీ
వాళ్ళ గురించి చెప్పే ముందు ఒక ముఖ్యమైన హెచ్చరిక. నీ 7 జన్మల శత్రువు గుట్టు ఇప్పుడు నా చేతికి చిక్కింది తల్లి. ఇక్కడ నువ్వు చేసే చిన్న పొరపాటు కూడా నిన్ను కోలుకోలేని దెబ్బతీస్తుంది. నువ్వు గనుక అప్రమత్తంగా లేకపోతే నీ దరిదాపుల్లోకి రావాల్సిన అదృష్టం కాస్త చేజారిపోతుంది. ఈ సందేశాన్ని నేను చెప్పబోయే ప్రతి విషయం నీకు సాక్ష్యాధారాలతో చూపిస్తాను. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా చివరి వరకు చూడు. నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటున్నావా? అయితే మొదటి సూత్రం, నీ ప్లాన్లన్నీ, నీ విజయాలను ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచు. నువ్వు ఏం చెయ్యబోతున్నావో, నీ తదుపరి అడుగు ఏంటి అనేది నీ శత్రువులకు తెలిస్తే వారు నీ పనిని అక్కడికక్కడే నాశనం చేస్తారు. ఫలితంగా నువ్వు అనుకున్న గమ్యానికి దూరం అయిపోతావు. మరో ముఖ్యమైన తప్పు ఏంటంటే, ఎదుటి వారి దగ్గర ఉన్న పెద్ద కారును చూసో, బంగ్లాను చూసో నువ్వు కుమిలిపోవటం. నిజానికి నీ దగ్గర లేని వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దుర్గమ్మ నీకు ఇచ్చిన అద్భుతమైన విషయాలను పట్టించుకోవటం లేదు. దీనికి తోడు నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు నీ జీవితంలో ఏముంది, ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అంటూ నిన్ను రెచ్చగొడుతుంటారు. నిన్ను మానసికంగా కృంగదీసి నీ జీవితానికి నిన్ను దూరం చెయ్యటమే వారి అసలు ఉద్దేశం. ఇలాంటి నెగిటివ్ మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా, చురుగ్గా ఉండు. నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు నిన్ను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో గమనించు. నువ్వు ఏదైనా పెద్దది చెయ్యాలి, ఈ జీవితం చాలదు అంటూ ఆశలు రేకెత్తించి నిన్ను ఉన్న దారి నుంచి తప్పించటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి నెగిటివ్ మనుషుల పట్ల నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు ఏదైనా కొత్త పని లేదా ఒక మంచి ప్రాజెక్టు మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు వారు వచ్చి, వద్దు, ఈ పనిలో దమ్మిడి లాభం లేదు, నాకు తెలిసిన చాలా మంది ఇందులో నష్టపోయారు అంటూ నిన్ను భయపెడతారు. వారి మాటలు నమ్మి నువ్వు వెనక్కి తగ్గితే నీ చేతికి అందాల్సిన అద్భుతమైన అవకాశం చేజారిపోతుంది. నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, నీ ఎదుగుదలకు అడ్డం పడుతూ ప్రతి విషయంలోనూ నిన్ను నిరుత్సాహపరిచేవారు ఖచ్చితంగా నీ మీద అసూయ పడేవారే. నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో, ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావో అన్న భయంతోనే వారు నీకు తప్పుడు సలహాలు ఇస్తూ నిన్ను అయోమయంలో పడేస్తున్నారు. ప్రస్తుతం నీ జీవితంలో నీ గ్రహస్థితిలో ఎలా ఉంది అంటే, కాలం అంత బాగా లేదు. ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా నువ్వు విన్నావు అంటే గుండె ఆగిపోయేంత పని అవుతుంది, ఒళ్ళు వణుకుతుంది. ఎందుకంటే వారు నీకు అంతటి అత్యంత సన్నిహితులు. నమ్మక ద్రోహం ఎప్పుడూ కూడా మన వాళ్ళ నుంచే మొదలవుతుంది. నువ్వు గనుక ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రేపు వారు చేసే కుట్రల వల్ల నీ ఇంటి గడప బంధించబడుతుంది. తంత్రమంత్ర ప్రయోగాలతో నీ ఆరోగ్యం పాడైపోవచ్చు, నీ సంపాదన అంతా హాస్పిటల్ పాలు కావచ్చు. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను అని నువ్వు బాధపడే పరిస్థితి రాకముందే మేల్కో. ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి నీ సొంత బంధువు. నీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటారు. నీ జీవితానికి ఇతను ఒక మచ్చ లాంటివాడు. ఇతను ఏది అడిగినా ఎప్పటికీ కూడా పూర్తి కాదు. గొప్పలు చెప్పుకుంటూ వెంటనే దిష్టి తగులుతుంది. 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉండే ఈ వ్యక్తి నీ బంధువే, నీ పాలిట పెద్ద శత్రువు. ఇతనికి నువ్వు ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంతగా ఎదుగుతావు. ఒక్క విషయం గుర్తించుకో తల్లి, ఈ వ్యక్తితో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉన్నాడు ఈ వ్యక్తి. అతని చూపు గాని, అతని ఆలోచన గాని ఏది నీ బాగు కోరుకోదు. ఆ వ్యక్తి మనసులో నీపై ఉన్న అసూయ ఎంతలా ఉందంటే, నువ్వు అతని దగ్గర ఏదైనా మంచి విషయాలు చెబితే దానికి వెంటనే దిష్టి తగిలి ఆ పని చెడిపోతుంది. అందుకే ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇది నీ తలరాత చెబుతున్న విషయం. దీన్ని నువ్వు నమ్మటం లేదు, నిర్లక్ష్యం చెయ్యటం ఇక నీ చేతుల్లో ఉంది. ఇక రెండవ వ్యక్తి విషయానికి వస్తే ఒక స్త్రీ గురించి చెప్పాలి. సాధారణంగా స్త్రీని దేవతగా పూజిస్తావు, భావిస్తావు. కానీ అదే స్త్రీ మనసులో కపటం, స్వార్థం, క్రూరం నిండిపోతే ఆమె పిశాచిని కంటే భయంకరంగా మారుతుంది. అలాంటి ఒక మహిళ నుంచి నీకు ఇప్పుడు ప్రభావం పొంచి ఉంది. ఆ మహిళ నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆలోచనలన్నీ నీ మీద పగ తీర్చుకోవటం పైనే ఉన్నాయి. గతంలో నువ్వు చేసిన ఏదైనా చిన్న హాస్యం లేదా అపహాస్యం ఆమె మనసులో ముళ్ళులా గుచ్చుకుంది. అప్పటి నుంచి ఆ పగను పెంచుకుంటూ ఇప్పుడు నీపై రకరకాల ప్రయోగాలు చేయటానికి ఆమె వెనుకాడటం లేదు. నీ ముందు చాలా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ లోపల మాత్రం నీ కోసం విషాన్ని నింపుకుంటుంది. ఈ మహిళ ఇచ్చే వస్తువులను, తిను బండారాలను గాని పొరపాటును కూడా తీసుకోకు. నువ్వు గనక ఆమెతో దూరం పాటిస్తే ఆమె పన్నే కుతంత్రాలన్నీ విఫలమైపోతాయి. ఆమె వేసిన ఎత్తుగడలన్నీ చిత్తు అవుతాయి. ఎందుకని అంటే ఆమె నీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. అంత సన్నిహితంగా ఉంటూ నువ్వు గతంలో ఏదైనా పొరపాటున నోరు జారో, ఏదైనా మాట మాట్లాడటమో
ఆ విషయం నీకు గుర్తొస్తే ఇప్పుడు గుర్తు చేసుకో. ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు తెలిసిపోతుంది. ఇక మూడవ వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పాలి. ఈ నిజం నీ గుండెను పిండేస్తుంది. ఎందుకంటే ఇతను ఎవరో కాదు, నీ ప్రాణ స్నేహితుడు. మీ ఇద్దరి మధ్య బంధం ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల నాటిది. అతనితో నీకున్నది స్నేహం కాదు, ఒక రకంగా ఇంటి మనిషితో సమానమైన సంబంధం. కానీ కాలక్రమేణా ఆ పవిత్రమైన స్నేహానికి కూడా గ్రహణం పట్టింది తల్లి. ఆ వ్యక్తి నీ ముందేమో స్నేహితుడిలా నటిస్తున్నాడు, కానీ లోపల మాత్రం నీ శత్రువులతో చేతులు కలిపాడు. నీ వ్యక్తిగత విషయాలు, నీ రహస్యాలు, నీ వ్యాపార యంత్రాంగాలు, మంత్రాంగాలు అన్ని నీ శత్రువులకి చేరవేస్తున్నాడు. ఇతను 2 నాలుకల మనిషి, ఎప్పటికీ ఎవరికీ నమ్మకస్తుడు కాలేడు. అందుకే నీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎవరు అని ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. స్నేహితుడు ఎవరైనా ఉంటే అతనికి దూరంగా ఉండు. ఎందుకంటే నీ 7 జన్మల శత్రువు జాబితాలో ఇతనే 3వ వ్యక్తి. ఈ వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. ఇతనితో నువ్వు ఎంత ఎక్కువ కాలం గడిపితే నీ ఆలోచనలు అంతలా పాడైపోతాయి. నీలో ఉన్న ధైర్యాన్ని కూడా, ఏదైనా సాధించాలనే పట్టుదలను కూడా ఇతను మెల్లగా చంపేస్తాడు. అందుకే ఇతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఇంతవరకు కూడా నీ దుర్గమ్మ చెప్పింది విన్నావు కదా. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ 3 రహస్య శత్రువులు గుట్టు ఇది. ఈ సమాచారం ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగుపరుస్తుంది, ప్రమాదపు అంచుల నుంచి పక్కకి లాగుతుంది. అయితే నీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ నీ వెనకాల గోతులు తీస్తున్న వాళ్ళు ఎవరో నీకు ఈ పాటికే అర్థమవుతుంది. ఇంకా అర్థం అవ్వలేదంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు, నీకు మొత్తం అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదు అంటే ఒకసారి నీ దుర్గమ్మను మనసులో తలుచుకో. నీ దుర్గమ్మ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేస్తుంది. వాళ్ళు ఎవరో నీ కళ్ళ ముందు నిలుపుతుంది. జాగ్రత్త, నీకొచ్చిన నష్టం కానీ కష్టం కానీ ఏమీ లేదు బిడ్డ. నీ దుర్గమ్మ నిన్ను కంటి పాపలా కాపాడుకుంటుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.